ఇదంతా ఏంటి? ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ అసలు చేయకూడదని. ఎలా చేశారంటే నేను కోర్ట్ మార్షల్ చేసినట్టుగా. నాకు మాత్రం చాలా సరదాగా అనిపిస్తుందా? ఈ మీసం వల్ల నాకు మొహం మీద దురద పెడుతుంది. చాలా చిరాగ్గా ఉంది. ఆంటీ, మీసం అయితే పర్వాలేదు, కానీ ఈ తోక నేను కనీసం సరిగ్గా కూర్చోలేకపోతున్నాను తెలుసా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది చెప్తారా? నేను దెయ్యాల పర్సనాలిటీ కోసం ఒక పోషకాహారం తయారు చేశాను. దాని ఆంటీ తెలియకుండా భోజనంలో కలిపేశారు. దానివల్ల ఇక అందరి పర్సనాలిటీ ఎక్స్చేంజ్ అయ్యాయి. అంకుల్ ఏమో ఆంటీ, ఇక ఆంటీ ఏమో అంకుల్, ఇక నేనేమో హ్యాపీ, ఇంకా హ్యాపీ ఏమో నేను. అరే గొంతు కూడా మారిపోయింది. ఏంటి? సరే కానీ ఇదంతా ఎప్పుడు బాగవుతుందో చెప్తారా? తెలీదు. ఇదంతా ఎప్పుడు బాగవుతుందో తెలీదు. ఎందుకంటే ఏంటి హ్యాపీ? అంటే గప్పు. దీని యాంటీడోస్ అయితే నేను తయారు చేయలేదు. ఏం చేద్దాం? ఇవాళ హాలిడే కదా, ఈ రోజు ఎవరు రారులే. మనం వెళ్ళి యాంటీడోస్ తయారు చేసుకుందామా? ఇప్పుడు ఎవరొచ్చారో ఏంటో. అయ్యో, స్కూల్ నుంచి ధీరు సార్ వచ్చారు. ఈ ప్రమాదం మధ్యలో ఈ సారేంటి? అందరికి మనం ఎవరో ఇక తెలిసిపోతుంది. ఎవ్వరికి ఏమీ తెలీదు. మీరు మామూలు మనుషుల్లాగా మారిపోండి, నేను చూసుకుంటాను. నేను ఎలా చెప్తే మీరు అలాగే చేయండి. ఆహా, అందరూ పినాకి చెప్పేది వినండి. నేను వెళ్తున్నాను కిచెన్ లోకి. గెస్ట్ వచ్చారు కదా, ఏదైనా చేసి తీసుకొస్తాను. అంకుల్, ఐ మీన్ ఆంటీ, ప్లీజ్ మీరు మీసాలని పెట్టుకోండి. హలో సార్. అదేంటంటే నేను ఇక్కడికి కాస్త పని మీద వచ్చాను, అలిసిపోయాను. మీ ఇంట్లో కాస్త టీ తాగి వెళ్దామని అనుకున్నాను. ఓహో, మీ అంకుల్ ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. అయ్యో బాబాయ్, పినాకి ఏంది సార్? అది ఈ రోజు అంకుల్ ఆంటీ వాళ్ళ రోల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు, అందుకే. అరే, ఈ రోల్ ప్లే గురించి అర్థమైంది, కానీ గొంతేంటే? బహుశా అది తన గొంతు పట్టేసినట్టుందేమో సార్, అంతే. జవాన్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? జవాన్ అంటే గుర్తొచ్చింది. మిస్టర్ సూర్య ఆర్మీలో ఉండేవాడా? లేదు, అదేంటంటే ఒక టైంలో నా మీద కూడా ఆర్మీ అనే దెయ్యం ఉండేది. ఎక్కడ అంకుల్ సూరి? ఎక్కడుంది? నాకేమీ కనిపించట్లేదే. నోరు మూసుకో, నువ్వు అస్సలు మారవు. లేదు, ఇప్పుడు నేను మారిపోయాను. ఒక టైంలో అలా ఉండేది, ఇప్పుడు లేదు. ఈ మీసం అయితే నా ముక్కుకు ఎప్పుడు అడ్డుపడుతూ ఉంది. ఇలా అయితే నేను రుద్ది పిచ్చిదాన్ని అయిపోతాను. ఇప్పుడే ఈ మీసాన్ని తీసేస్తాను. దురద పెట్టి ఇబ్బంది పెడుతుంది. అయ్యో, ఇది ఎందుకు రావట్లేదు? ఏం చేస్తున్నావు మీసం? అరే, ఏం చేస్తున్నావు మీసం? నిన్ను ఇప్పుడే తీసేస్తాను. ఇదేంటి, ఈ భూజకర్ ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో, నేనేం చేస్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? వెనకాలేముంది? వెనకాలైతే ఏం కనిపించట్లేదు. ఫైనల్లీ మీసం ఊడిపోయింది. ఇప్పుడు ప్రాణానికి ప్రాణం వచ్చింది. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? అసలు ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తోంది? నా మీసం. మీకు మీసం ఎక్కడుంది? అక్కడ ఏం చూస్తున్నా? ఇక్కడ ఉంది. అయ్యో బాబా, మిస్టర్ సూర్యకి మీసాలు మొలిచాయి. సార్ ఏంటి సార్ మీరు కూడా? అది నకిలీది. నకిలీదా? సార్ అటు చూడండి. ఎక్కడ చూడాలి? సార్ ఏం లేదు. నీ ఆరోగ్యం అయితే బాగానే ఉందా లేదా? సార్, మీరేమైనా తింటారా? ఏమైంది సార్? అయ్యో, పినాకే ఒకవైపు మీ అంకుల్ వాయిస్,
మరోవైపు మీ ఆంటీ మూతి మీద మీసం నాకేది సరిగ్గా అనిపించడం లేదు. ఇక్కడ ఏదో గందరగోళంగా ఉంది. ప్రేమ ఎక్కడుంది? నువ్వు అసలు ఇలా ఎప్పుడు చేయకూడదు. అంకుల్ ఆంటీ మధ్య గొడవ జరుగుతోంది. బహుశా ఈ మీసం గురించి అనుకుంటా. ఇంకా గందరగోళం అవ్వకముందే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. సార్ పదండి, మీకు నా రూమ్ చూపిస్తాను. రండి రండి. చూస్తుంటే హస్బెండ్ వైఫ్ మధ్య ఏదో డిస్కషన్ జరుగుతున్నట్టు ఉంది. పైకి వెళ్ళడమే మంచిది అనుకుంటా. కంట్రోల్లో ఉండు. ఈసారి కంట్రోల్లో అర్థమైందా? పెట్టుకోండి. పినాకి, నీ రూమ్ అయితే చాలా అందంగా ఇంకా నీట్ గా ఉంది. నేను స్కూల్లో పిల్లలందరికీ దీని గురించి చెప్తాను. థ్యాంక్ యూ సార్. నేను మీకోసం టీ తీసుకొని వస్తాను. ఆ. దయ్యం, ఇక్కడ దయ్యం ఉంది. పారిపో, పారిపో. ఈ గోడ నుంచి అటు ఇటు వెళ్ళడానికి దారుణం అనిపిస్తోంది. దయ్యం, దయ్యం, పారిపో. ఈ మధురమైన సంగీతం ఎవరు మోగిస్తున్నారు? అయ్యో ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది సార్? అరే, లోపలంతా గందరగోళంగా ఉంది. డాగ్, గిటార్, ఎముకలు, దయ్యం. ఏంటి సార్, దయ్యమా? పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం. వదిలేసాయి, వదిలేసాయి. లేదు లేదు సార్, దయ్యం అదే మా ఇంట్లోనా? పదండి పదండి, మనమే వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడైతే అంతా బాగానే ఉంది. సరే, నువ్వు టీ తీసుకురావడానికి వెళ్ళావు కదా, ఎక్కడ టీ? ఆంటీ మిమ్మల్ని కిందకి రమ్మని చెప్తున్నారు సార్. పద, కిందకే వెళ్దాం. నిన్న ఒకటి అడగాలి. సార్, టీ తీసుకోండి. గ్రీన్ టీ, ఇంకా హెల్దీ కూడా. నేనే చెప్పాను కదా, నేను నీతో ఇక్కడ అంతా మాట్లాడను. గందరగోళంగా ఉంది. మీ అంకుల్, ఆంటీ, ఇంకా పైన ముందైతే మీ అన్నయ్య గోడ లోపల నుంచి వచ్చాడు. ఇందాక నేను చూశాను. నువ్వు విషయం ఏంటో చెప్పు. సార్, అంకుల్ ఆంటీ గురించి అయితే మీకు చెప్పాను కదా. ఇంకా పైన మేము గప్పుకి గిటార్ వాయించడం కూడా నేర్పించాం. ఇంకా దయ్యాల గురించిన విషయానికి వస్తే అది మీరే చెప్తుంటారు కదా, దయ్యాలు అలాంటివి ఏమీ ఉండవు అని. హాఫ్ కేజీయా? ఇప్పుడు ఏం చేద్దాం? ముందు స్పృహలోకి తీసుకొద్దాం. నేను కాస్త మంచినీళ్ళు. లేదు, అది నేనేం చెప్తున్నానంటే, మంచిదే అయింది, అంత నార్మల్ అయిపోయింది. ఆ తోక వల్ల అయితే నేను కనీసం కూర్చోలేకపోయింది తెలుసా. కానీ మనంతటి మనమే మారిపోయాము. ఎలా ఎలా మారిపోయాం? హా ఆంటీ అంకుల్, దీని ప్రభావం కాసేపటి వరకే ఉంటుందనిపిస్తుంది. ఎముకలు విరిచి. కానీ ఈ ప్రమాదాన్ని ఏం చేద్దాం? అతను ఇక్కడ జరిగిందంతా చూసేశాడు. డోంట్ వరీ అంకుల్, ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. దయ్యం! సార్, నేను పినాకీని. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. దయ్యాలున్నాయి. ఏంటి సార్, మీరు వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉన్నారు తెలుసా. ఏంటి? సార్, మీరు మా ఇంటికి వచ్చారా, సోఫా మీద కూర్చున్నారా, అలాగే పడుకుని పోయారు. నేను లేపబోయాను కానీ అంకుల్ ఏమో మీరు అలసిపోయారు వద్దు అని అన్నారు. అందుకే నేను మిమ్మల్ని లేపలేదు. మిస్టర్ సూరే, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇది ఒకవేళ కలే కావచ్చేమో. ఇప్పుడు నేను వెళ్తాను, చాలా ఆలస్యమైంది. సార్, టీ. ధన్యవాదాలు. బాయ్ బాయ్ సార్. గెస్ట్లు వచ్చినప్పుడు కాస్త మంచిగా బిహేవ్ చేయి.
అరే ఇదేంటి ఎముకలు సార్ ఇది గప్పు తినాల్సిన టైం అయింది కదా. నేను నా గొడుగును మర్చిపోయాను. అమ్మయ్య, ఈరోజు మళ్ళీ బతికిపోయాం.